ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్కి, కర్మధ్యానం కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. జీవాత్మ ప్రపంచ నియమాలు ఈ పుస్తకం చదవమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మబంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మబంధువుకి నా ఆత్మ ప్రణామం. బాబాకి కృతజ్ఞతలు. గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, జీవాత్మ ప్రపంచ నియమాలు. ఒక తల్లికి ఫ్యాన్ సౌండ్ అనుకుంటా, డిస్టర్బెన్స్ వస్తుంది. ఫ్యాన్ సౌండ్ ఇప్పుడు ఓకే. మరి తీసేయాలా? గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, జీవాత్మ ప్రపంచ నియమాలు. ఒక తల్లికి తన ఇద్దరు కుమారులు యాక్సిడెంట్లో ఒకేసారి చనిపోతారు. ఆ తల్లి ఆ బాధతో, ఇద్దరు కుమారులు ఆ తల్లికి ఉండడం ద్వారా ఆ తల్లి బాధతో, అంటే భూమి మీద ఉండలేదు అని చెప్పి ఆ ఇద్దరు విస్పి రతు, ఆ ఇద్దరు ఆత్మలు పైన ఆత్మలోకం నుంచి, ఉన్నత ఆత్మల సదాత్మల నుంచి అక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడికి రోజు అమ్మకి అంతరాత్మ ద్వారా కొన్ని సందేశాలను అందిస్తూ ఉంటారు. ఆ అమ్మ తన వరకే ఆ సందేశాలని పెట్టుకోకుండా మనకందరికీ ఈ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే పుస్తకం ద్వారా మనం భూమి మీద ఎలా జీవిస్తే ఆత్మలోకంకి ఎలా వెళ్ళగలుగుతాం, ఎక్కడ ఉండగలుగుతాం అనేది చాలా అద్భుతంగా వివరించారు ఈ పుస్తకంలో. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ సతీష్ వృత్తాంతం. ఇది నిజంగా భూమి మీద జరిగింది. బాగుపడడానికి కూడా ధైర్యం కావాలి. అంటే కొన్ని మనసు మాయ చేసే వల్ల కొన్ని పొరపాట్లు, తప్పులు చేస్తూ ఉంటాం కదా, ఆ తప్పు ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి అనేది ఒక సతీష్ అనే అబ్బాయి వృత్తాంతం చెప్పి ఇలా చెప్పుకొచ్చారు. ఇతడి స్టోరీ విస్పి రతు చెప్పిన స్టోరీ ఇది. బాగుపడడానికి ధైర్యం కావాలి. అసలు ఇది మనకందరికీ అవసరం ఈ సబ్జెక్టు. అయితే ఆత్మలు చాలా బలహీనంగా ఉండి తమ పద్ధతిని మార్చుకొనడానికి భయపడే కేసులు చాలా ఉంటాయట భూమి మీద. ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి మనసుతో ఉన్నా ఇంకోసారి హృదయంతో ఉంటాం కాబట్టి ఎవరు చేసిన తప్పు వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆత్మలు చాలా బలహీనంగా ఉండి తమ పద్ధతిని పరివర్తనలోకి రావడానికి భయపడే కేసులు చాలా ఉంటాయట. తమ సహచరులు వెక్కిరిస్తారనో బెదిరిస్తారనో భయపడి వారు మంచిగా మారరట. ఇంకా మంచివారు తమని స్వాగతించరనో, నిర్లక్ష్యం చేస్తారనో, అవమానిస్తారనో అనుకుంటారట. తమ జీవితం నిరాశపూరితమని అనుకుంటారట. అంటే మనము మనసుతో ఉన్నప్పుడు మనకు అందరు బంధాలు కావాలి, అన్నీ కావాలి, అందరూ మన చుట్టూ ఉండాలి, మనన్నే మెచ్చుకోవాలి అనే మాయలో ఉంటాం కదా. దానివల్ల మంచిగా మారడానికి కూడా బలహీనపడతాయట ఆత్మలు. ఇక్కడ నిజంగా జరిగిన కథ చెప్తున్నాం. అతని పేరు సతీష్. మీరెంత తప్పుగా భావించగలరో ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలుగుతామని చెప్తున్నారు. సతీష్ చాలా సదాత్ముడు. ఎక్కడి నుంచి, ఆత్మలోకం నుంచి భూలోకంకి వచ్చేటప్పటికి సతీష్ చాలా సదాత్ముడు. కానీ బాల్యంలో ఎన్నో చెడు ప్రభావాలు అతనిపై పడ్డాయి. అతని తల్లి 30 ఏళ్లలోనే మరణించింది. అప్పటికి అతడి వయసు 5 ఏళ్ళేట. తండ్రి అతనిని ఒంటరిగానే పెంచాలని భావించినా అలా చెయ్యలేక, అందరూ చెప్తారు కదా, ఇంత చిన్న 5 సంవత్సరాల బాలుని ఎలా పెంచగలుగుతావు, అమ్మా నాన్న నువ్వే అయ్యి అని రెండో వివాహం చేస్తారట అతడికి, వాళ్ళ తండ్రికి. కానీ అది పూర్తిగా ఈ బాబును చూసుకోవడానికి అని చెప్పి భార్య చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు తండ్రి. కానీ అది రివర్స్ అవుతుంది. సవతి తల్లికి సతీష్ అంటే అయిష్టంగా ఉంటుంది. మరి ఎవరైనా అంతే కదా. అతడిని చూసిన మొదటి రోజు నుంచే అతడంటే ద్వేషం ఆమెకి. కానీ సతీష్ అంటే ద్వేషం అని భర్తకి ఎప్పుడు కూడా తెలియనివ్వలేదట. జాగ్రత్త పడుతుంది ఆమె. తన సొంత పిల్లలు పుట్టగానే సతీష్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అతడు మాట వినడం లేదని, తన పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని చెప్పి చౌకబార్ బోర్డింగ్ స్కూల్లో చేర్చిందట తన తల్లి. బోర్డింగ్ స్కూల్ భయంకరంగా ఉండడంతో, కొన్ని స్కూల్స్ ఉంటాయి కదా, సతీష్కి చెడు స్నేహాలు అయ్యాయి. వారి చెడు అలవాట్లు, పద్ధతులు. అబ్బాయి సతీష్కి స్కూలు చదువు పూర్తయ్యేసరికి తండ్రి చనిపోతాడట. చిరునామా కూడా ఇవ్వకుండా సవతి తల్లి ఊరు వదిలి వెళ్ళిపోతుంది. అతడు ఒంటరి వాడైపోతాడు. సతీష్ డబ్బు లేదు, చూసేవాళ్ళు లేరు. దాంతో అతడు స్కూల్లో దుష్ట స్నేహితులపై ఆధార
పడతాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి డబ్బున్న మగపిల్లలు, ఆడపిల్లలు, తాను కూడా డబ్బున్న కుటుంబానికి చెందిన వాళ్ళ నటిస్తూ స్నేహం చేసేవాడు. ఇంకా ఆయనకి ఎవరు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఇంకా ఆయనకి సందర్భం, ప్రకృతి కూడా అలా ఏర్పడ్డది. వాళ్ళ జీవితాలలో భాగమైపోయి వంచిస్తూ వారిని బెదిరించి వేధించేవాడు. డబ్బున్న ఆడ మగ పిల్లలని మోసగిస్తూ సతీష్ అతని స్నేహితులు ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి, ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్ళేవారట. ఒకనాడు తన స్నేహితులతో కలిసి రైల్లో ప్రయాణిస్తుండగా ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తుంది. ఆమె దుస్తులను బట్టి ధనవంతురాలుగా కనిపించడంతో వాళ్ళు ఆమెతో స్నేహం చేయాలనుకున్నారు. ఆమెకి సిగ్గు, మొహమాటం ఎక్కువ కనుక వారిని తప్పించుకోవాలని చూసింది. దాంతో వీళ్ళు మరింతగా ఆమె వెంటపడ్డారు. ఆమె ఒక స్టేషన్లో దిగగానే వీళ్ళు కూడా దిగి ఇంటి వరకు వెళ్తారట. ఆమె ధనవంతురాలు కాదు, అయినా కానీ ఆమెని ఒప్పించాలని ప్రయత్నిస్తూనే ఉంటారట. ఎలాగో సతీష్ ఆమె స్నేహం చేశాడు. సతీష్ ఆమెకి కనెక్ట్ అయ్యాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమె ఎంతో నిజాయితీ గలది. ఆమె ధనవంతురాలు కాదు, కానీ నిజాయితీతో ఉండేది. దయార్థ హృదయం గల పిల్ల. పూర్తిగా సతీష్కి వ్యతిరేకంగా ఉండేది. సతీష్ ఆత్మలోకం నుండి భూలోకానికి వచ్చేటప్పటికి మంచివాడే, కానీ భూలోకంలో అతడికి ఉన్న ఆ ప్రకృతి వల్ల అలా మారాడు. అతను ఆమెతో గుడ్డిగా ప్రేమలో పడ్డాడట. అతడికి మంచి మార్గంలో నడిచే శిక్షణ లేదు గనక ఆమెను పెళ్లి చేసుకునే మార్గం కూడా కనిపించలేదట. ఆమె తన ధనవంతుడని, ధనవంతుల సమాజానికి చెందినవాడని అనుకుంటుందని భావించడంతో తాను దుష్టుడని, మోసగాడని అప్పటికి పశ్చాత్తాపంలోకి వస్తున్నాడు అమ్మాయితో ప్రేమలో పడ్డాక. కానీ అది ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి కదా. మరి మోసగాడని ఆమెకి చెప్పడానికి అతనికి ధైర్యం లేదు. తాను సూటి మార్గంలో నడిస్తే తన ఇద్దరు సహచరులు వెక్కిరిస్తారని భయపడ్డాడు. ఆ ఇద్దరు ఫస్ట్ నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ పాడైపోతుందేమో అని భయపడ్డాడట. వాళ్ళ ఆమెకి తన గురించి చెప్పేస్తారని, తనను బెదిరిస్తారని భయపడ్డాడు. భయపడి చెప్పలేకపోతున్నాడు. అతనికి తెలుస్తుంది మారాలి, పరివర్తనలు ఉండాలి అని అర్థమవుతుంది, కానీ ఆ భయం వల్ల చెప్పలేకపోతున్నాడు. ఆమె ప్రభావంతో తన ఇద్దరి స్నేహితుల నుంచి విడిపోవాలనుకున్నాడు. తన పద్ధతులు మార్చుకోవాలని బాగా కోరుకున్నాడట. అప్పటి నుంచి సన్మార్గంలో నడవాలనుకున్నాడు, కానీ తన సమస్య నుంచి భయపడే మార్గం కనిపించక ఆందోళన చెందాడట. ఆమెని గాఢంగా ప్రేమించడంతో మోసం చేయలేకపోయాడు. ఒకవేళ ఆమెకి నిజం చెప్పినా నిజాయితీ గల అమ్మాయి కనుక అతడిని తన భర్తగా అంగీకరించదు అని, అంటే అంతగా గాఢగా లవ్ చేస్తున్నాడు కదా, నిజం తెలిస్తే ఆమె భర్తగా అంగీకరించదు అని ఇంకా చెప్పడానికి వెనకడుగు వేస్తున్నాడట. పాపపు దారి నుంచి ఎలా బయటపడాలని, తన స్నేహితులను విడిచిపెట్టి నిజాయితీగా బతకాలని, మంచివాడిగా మారాలని, ఇదంతా ఎలా చేయాలో అనే ఆలోచనలో పడ్డాడు సతీష్. పిరికివాడైన సతీష్ ఆమెను ఎంత గాఢంగా ప్రేమించాడు. అంత గాఢ ప్రేమ కూడా తన పద్ధతులని మార్చుకునే ధైర్యం అతనికి ఇవ్వలేదు. నిజంగా గనక అతడు ధైర్యంగా ఆమె ముందు ఒప్పుకుంటే ఆయన జీవితం వేరేగా ఉంటుండే, ఆత్మ ప్రణాళిక ప్రకారం వెళ్ళాల్సి వస్తుండే. కానీ ఆ భయం వల్ల వీళ్ళు ఏమంటారో, ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కడ విడిపోతారో అని, ఆమె ప్రేమించిన అమ్మాయి కూడా భర్తగా ఒప్పుకోలేదేమన్న భయం వల్ల చెప్పలేకపోతున్నాడట. ఆమెకి నిజం తెలిస్తే ఖచ్చితంగా తనను ద్వేషిస్తుందని అనుకున్నాడు. చెడు మార్గంలో జీవితాన్ని గడిపినందుకు ఇప్పుడు పశ్చాత్తాపం చెందాడు, కానీ ఆ మార్గం నుంచి మారే ధైర్యం అతనికి లేదు. ఆమెను తాను ఎన్నడూ సంతోష పెట్టలేనేమో అని, తాను సన్మార్గంలో నడవలేనేమో అని ఆమెకి ఏమీ చెప్పకుండా సతీష్ వెళ్ళిపోయాడు. మంచి అవకాశాన్ని కోల్పోయాడు. అతడి జీవితమే పూర్తిగా మారిపోయేది. మంచివాడయ్యేవాడు, ఉన్నత స్థాయికి చేరేవాడు. సతీష్ పిరికితనం అతని జీవితాన్ని నాశనం చేసింది. ఎన్నో జన్మలు వేస్ట్ చేసుకుంటున్నాము అనేసి కూడా చెప్తుంటారు కదా వీడియోలలో, అలా నాశనం అయిపోయింది. అతను కనుక ధైర్యంగా, దాపరికం లేకుండా నిజాయితీగా ఆ అమ్మాయితో మాట్లాడి ఉంటే తనను ఆమె విడదీయాలనుకున్న తన సహచరుల ద్వారా ఆమెకు అప్పటికే ఇదంతా తెలుసుకొని గ్రహించేవాడట. ఇదంతా వాళ్ళిద్దరూ అంటే ఇంకా వేరే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఆమెకు తెలిసింది. కానీ ఆమెకి ఎప్పుడు అన్ని విషయాలు చెప్పేస్తారు. అయినా కానీ సతీష్ని పెళ్లి చేసుకొని అతనిని బాగు చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఆమె కరెక్ట్ వేలోనే ఉంది, సతీషే రాంగ్ రూట్లో ఉన్నాడు. సతీష్ తనను నిజంగా ప్రేమిస్తున్నాడని నిర్ధారించుకోవాలని మాత్రమే ఆమె కోరుకుంది. కానీ సతీష్ ఆమెతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద తప్పు చేశాడు అని వీళ్ళు బాధపడుతున్నారు. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, మారే ధైర్యం
ఉండాలి. చెడు నుంచి మంచిగా మారే ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. ప్రకృతి మనకి ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ఒకసారి అటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటే ఈ పాపపు ప్రపంచంలో అటువంటి అవకాశం మళ్ళీ రావడం అసాధ్యం. ఈ కేసులో సతీష్ గనక ఆమెకి తానెంత గాఢంగా నిజంగా ఆమెను ప్రేమిస్తున్నాడో చెప్పి ఉంటే ఆమె అతనికి సహాయం చేసేది. ఇది ఆత్మలోకంకి వెళ్ళిన తర్వాత సతీష్ విస్పిరతకు చెప్పిన ఈయన చరిత్ర. ఈ సతీష్, నేను భూమి మీద ఇలా అమ్మాయిని ఇష్టపడ్డాను, నా ప్రకృతి ఇలా ఉంది. అసలు ఆత్మ ప్రణాళిక ప్రకారం మనము ఆత్మ భూమి మీదకి వచ్చేటప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటాం. సతీష్ కూడా అతడికి అంటే ఆ అమ్మ చనిపోవడము అన్ని ప్రకృతి ఆ ఆత్మ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది కదా. కర్మ అనేది ఇద్దరికీ ఇవ్వబడుతుంది. అక్కడ తల్లి ప్రాణాలు కోల్పోయినా సవతి తల్లి ఎలా చూసినా ఈయన మాత్రం స్ట్రాంగ్గా అంతరాత్మ చెప్పింది వింటే స్ట్రాంగ్ అయ్యేవాడు, ఇంకా ఉన్నత స్థితికి వచ్చేవాడు. కానీ మనసు చెప్పినట్టు విని ఆయనకు పక్కనున్న ఆ ఫ్రెండ్స్ ఎక్కడ దూరం అవుతారో అనే భయంతోనే ఆ అమ్మాయికి నిజం చెప్పలేక ఆ జన్మనే వేస్ట్ చేసుకున్నాడు సతీష్ అని ఆ విస్పీరతో ఆ స్టోరీని చెప్తున్నారు మనకి. ఇక్కడ ఈ స్టోరీ చదువుతుంటే నాకు కర్ణుడి స్టోరీ, మన సార్ చెప్పిన కర్ణుడి స్టోరీ గుర్తొచ్చింది. కర్ణుడు అడుగుతాడు కదా, నాలో ఉన్న నేను ఇంత వీరుడని నాలో ఉన్న పాజిటివ్ని ఎవరు చూడలేదు, నేను చేసిన చిన్న చిన్న వీక్ పాయింట్లను మైనస్లోనే చూసింది ప్రపంచం అని శ్రీకృష్ణుడితో చెప్పినప్పుడు చివరి క్షణాల్లో అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు కదా, నీ హృదయంతో చేసే ఏ పని కూడా దైవానికి చేరుతుంది. దైవం నువ్వు ఎలాంటి వాడివని నిర్ణయించాలి, కానీ మనుషులు కాదు. మనుషులు నిర్ణయించేది అందరూ మనసుతోని మాయతోనే ఉంటారు కాబట్టి మనుషుల దగ్గర కాదు నువ్వు స్థానం సంపాదించాల్సింది. నువ్వు అధర్మానికి సహాయం చేసావు కాబట్టి నీ జీవితం ఇలా అయింది అని చెప్తారు కదా. ఇక్కడ కూడా సతీష్ ఆయనకి అర్థమవుతుంది, ఎప్పుడైనా ప్రతి సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది. అంటే మనకి అవకాశం మనము సరికాని పనులు చేసినప్పుడు అది సరిదిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటే. అందుకే సార్ అంటాడు కదా, నిరంతర సెల్ఫ్ చెకింగ్లో కనుక ఉండగలిగితే. ఈరోజు ఒక మేడం ఫోన్ చేసింది, 10 సంవత్సరాలు అవుతుందంట ధ్యానంలోకి వచ్చి, నా ప్రాబ్లమ్స్ ఏం తీరట్లేదు మేడం, నా ప్రాబ్లమ్స్ అన్నీ అలానే ఉన్నాయని. నేను ఆచరిస్తే కదా మేడం మనం తెలుసుకునేది. ఏదో ధ్యానంలోకి ఎందుకు వచ్చాం, కళ్ళు మూసి గంటలు గంటలు ధ్యానం చేసి కాదు కదా, ఎంత శక్తిని పొందామనేది కాదు, ఎన్ని విషయాలు మన జీవితానికి ఆచరిస్తున్నాం అనేదే ముఖ్యం కదా. మరి ఆచరించాలి కదా అంటే ఇంకా ఆమెకి ఏమర్థమైందో నేను కూడా ఎక్కువగా మాట్లాడలేదు, కానీ ఆమె చెప్పింది మాత్రం అది. నేను చెప్పేది ఒకటే, మనం ఎన్ని గంటలు ధ్యానం చేసామనేది కాదు, ఎన్ని క్లాసులు వింటున్నాం అనేది కాదు, మన జీవితానికి సరే కాని పనులు చేసిన గతంలో చేసిన గత జన్మల్లో చేసిన ఇప్పుడు మనం కర్మధ్యానం వరకు కర్మ చూసుకున్నప్పుడు అది మళ్ళీ చెయ్యకుండా ఉండడమే కదా విశ్వానికి కావాల్సింది. అది ఎప్పుడైతే మనలో ఆ పరివర్తన వచ్చిందని విశ్వం గుర్తిస్తుందో అప్పుడే మన కర్మ తగ్గించబడుతుంది. ఇప్పుడు జన్మ వేస్ట్ అయింది సతీష్కి పశ్చాత్తాపం స్టార్ట్ అయింది. అంతరాత్మ చెప్తుంది, ఎందుకంటే ఆయన సదాత్ముడే కదా, చెప్తుంది. కానీ ధైర్యం సరిపోలే. ఎందుకు అంటే చుట్టూ ఉన్న ప్రకృతి వల్ల. ప్రకృతి ఎలా ఉంది అని కాదు. ఇప్పుడు రామాయణంలో రాముడికి తల్లిగా ఉన్న కైకేయి మాత బాగుపడలే, అట్లా అని మళ్ళీ రావణ లంకలో ఉన్న ఆమె త్రిజట కూడా కదా లంకలో ఉన్న, అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఎక్కడున్నామో అని కాదు, మనం ఎలా ఉన్నామో అనేదే విశ్వం మనల్ని రికార్డ్ చేస్తుంది. కాబట్టి మనం తగ్గాలి, ఆ ధైర్యం కూడా మన లోపల రావాలి. మన జీవితంలో మనకి ఏది కావాలన్నా, మనం ఏది మారాలన్నా మనకి కావాల్సింది భయాన్ని పక్కకు పెడితే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో కనుక అతన్ని ఒప్పుకుంటే ఆ జన్మ అది వేస్ట్ కాకుండా ఉండాల్సి. ప్రతి జీవితంలో సార్ అంటాడు కదా, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇష్టమున్న మూడే చెప్తాడు సార్, ఇష్టమున్న చదువు, ఇష్టమున్న అమ్మాయి, ఇష్టమున్న జాబు అంటాడు. ఆ మూడింటిని ఎన్నుకునే దశలో సరికాకుండా ఎంతోమంది వస్తారు, మనల్ని చెడగొట్టడానికి వస్తారు, బాగు చేయడానికి వస్తారు. అంటే చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మన పక్కనున్న మనం వాళ్ళే ఇది కాదు ఇది అని చెప్తారు. అప్పుడు కనుక మనం మనసులో బాయలో పడకుండా అంతరాత్మ చెప్పింది వినగలిగితే మనం జన్మ వేస్ట్ చేయకుండా ఆత్మ ప్రణాళిక ప్రకారం వెళ్ళిన వాళ్ళం అవుతాం. ఆ అంతరాత్మని మించిన
అసలు ఏ దైవం ఏ గురువు లేడు అనే చెప్తారు కదా, మన వాళ్ళు కూడా శ్వాసే మీ గురువు అనే చెప్తారు కదా. మన అంతరాత్మ ముందు మనం వెళ్తూ ఉండాలి. ఇక్కడ గుజరాత్లో ఒక రియల్ స్టోరీ అంట, అది బాగుంది స్టోరీ, అది రియల్ స్టోరీ జరిగింది. ఒక అతడికి భార్య పాప పుట్టగానే చనిపోతుంది, అది పురిటి నొప్పులలోనే చనిపోతుంది ఆమె. ఇంకా అతడికి అర్థం కాదు, ఇటు భార్య చనిపోతుంది, ఆ చిన్న పాపని తానే తల్లి తండ్రి ఇద్దరు, మన సతీష్ తండ్రి ఏమో సతీష్ కోసమో ఇంకో పెళ్ళి చేసుకుంటాడు, కానీ ఈయన చేసుకోడు రెండో పెళ్ళి. అతడే వాళ్ళ అమ్మ నాన్న అయ్యి ఆ చిన్న పాపను పెంచుకుంటాడు. కొద్ది రోజులు పెంచుకొని కొంచెం పెద్దగా అయిన తర్వాత పాప ఆడపిల్ల కదా మరి అని అతడు ఇంకా అతడికి కోరిక కూడా బాగుండేదట. అతడికి వైద్య సహాయం అందక ఆమె చనిపోతుంది. ఆయన ఆలోచన ఏంటంటే, నా భార్యకి వైద్య సహాయం అందక చనిపోయింది, నా కూతుర్ని నేను డాక్టర్ని చేస్తా అని గట్టి సంకల్పం పెట్టుకున్నాడట వాళ్ళ భార్య చనిపోయినప్పుడు. అట్లా డాక్టర్ చదివించాలని ఇంకా ఆ పాపని హాస్టల్లో జాయిన్ చేపించి ఒక ఉన్నత కుటుంబంలోకి, ఇది రియల్గా జరిగింది, గుజరాత్లో జరిగిందట. ఒక ఉన్నత హై లెవెల్ ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ఇంటి పనులు, అక్కడే వాచ్మెన్ లాగా ఉండి ఇంటి పని అన్ని పనులు చేసేవాడట. తోటమాలిలాగా తోటకి నీళ్లు పోయడం అలా ఉంటాయి కదా కొన్ని పనులు, అలా అన్నీ చేసేవాడట. అట్లా చేస్తూ హాస్టల్కి ఆ పాపని చదివిస్తూ, బాగా చదువుకోవాలి కదా మరి, సంకల్పం గట్టిగా ఉంది డాక్టర్ని చేయాలని. అట్లా అని చెప్పి పాపకి హాస్టల్కి డబ్బు పంపిస్తూ ఈయన ఇక్కడే వీళ్ళ దగ్గరే ఉండేవాడట. ఒకరోజు దుబాయ్ నుంచి వాళ్ళ కూతురు వస్తుందట. ఆ యజమాని వాళ్ళ కూతురు వచ్చి, నేను ఈయన పని బాగా నచ్చుతుంది అంటే, అందరూ నిజాయితీగా చేయరు కదా, ఆయన బాగా చేసేసరికి నీ పని బాగా నచ్చింది, నేను దుబాయ్ తీసుకెళ్తా, ఇక్కడ ఇస్తున్న నీ జీతం కంటే నేను ట్రిబుల్ ఇస్తాను, నీకు ఒక 1 lakh వరకు ఇస్తాను నెల జీతము, అప్పుడు మీ పాపని డాక్టర్ను చదివించుకోవచ్చు అని చెప్తాడట. ఆమె చెప్తుంది, వాళ్ళ కూతురు, యజమాని కూతురు, ఆయనకి ఇష్టం ఉండదు, నా కూతుర్ని నేను ఇట్లా హాస్టల్కి వెళ్ళి చూసుకుంటూ వస్తానమ్మా, మరి నేను దుబాయ్కి వస్తే ఎట్లా చూసుకుంటా అనేసి అడుగుతాడట. నువ్వు వీడియో కాల్ చేసి మాట్లాడదులేనా, కానీ నువ్వు మంచిగా నీ సంకల్పం తీరుతుంది కదా మరి నీ కూతురు డాక్టర్ కావడానికి అని ఇంకా అది ఇది నచ్చ చెప్పి ఆమె తీసుకెళ్తుంది దుబాయ్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు. ఇక్కడ కూడా అక్కడే ఉండేది కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాడు, అక్కడ కూడా కూతురు వాళ్ళ ఇంట్లో ఉండి అన్ని పనులు చేసేవాడట. మనకు ఎలా వస్తాయి, మంచిగా బ్రతకాలనుకున్నా ఎదురవుతాయి కొన్ని సందర్భాలు. అంటే మన ఆ సందర్భంలోనే మనం ఎలా ఉండాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఆయనకి కొన్ని పరీక్షలు జరుగుతాయి కదా, భౌతికంగా జరుగుతాయి కదా మరి. అతడి దగ్గర ఉన్నప్పుడు, ఆమె దగ్గర వాళ్ళ కూతురు దగ్గర ఇంట్లోనే ఉంటున్నప్పుడు అక్కడ ఒక ఆమె వాళ్ళ ఫ్రెండ్ వస్తుందట. వచ్చి ఈయన పని నచ్చి, నేను ఈమె ఇచ్చే జీతం కంటే ట్రిబుల్ ఇస్తాను డబ్బు, నీ ఆశయాలు కోరికలన్నీ తీరుతాయి, ఇక్కడ ఉంటే ఈమె ఇంతే ఇస్తుంది, నేను ఇంక ఎక్కువ ఇస్తా అని చెప్పి తీసుకెళ్తుందట. ఆమె ఫస్ట్ ఒప్పుకోడు, తర్వాత ఈమె గట్టిగా, మరి నీ కూతురు డాక్టర్ కావాలని సంకల్పం గట్టిగా ఉంది కదా, మరి వెళ్ళు అని చెప్పి ఆమె వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి పంపిస్తుందట. ఆ ఫ్రెండ్ చేసే పని ఏంటంటే, ఇండియా నుంచి, దుబాయ్ అది, ఇండియా నుంచి ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక వేశ్య గృహంలో పెట్టి ఆ పని చేయిస్తుంది. ఈయన అమాయకుడుగా కనిపించేసరికి అక్కడ నడిపే ఆమె పనికి, ఆ బిజినెస్ పనికి ఈయనని హెడ్ చేస్తుంది. అసలు చదువు కూడా రాదు ఈయనకి, కానీ సంతకం నేర్పిస్తుంది దగ్గరుండి. మళ్ళీ ఈయనతో కూడా సంబంధం పెట్టుకుంటుంది. వద్దు అంటాడు, అతడికి తెలుసు న్యూస్ ద్వారా దుబాయ్లో ఇట్లాంటి కేసులు వింటే మరణశిక్ష విధిస్తారమ్మా, నువ్వు చేసే పనులు నాకు ఇట్లా చేయించకు అంటే, నువ్వు ఎప్పుడు తోటమాలిగా పనివాడిగానే ఉంటావా, నువ్వు ఒక యజమానివి కాదా అని చెప్పి అన్ని మంచి బట్టలు, మంచి షోరూమ్ నుంచి బట్టలు తీసుకొచ్చి కోట్లు అలా ఇప్పిస్తుంది. ఇంకా అవన్నీ వేసుకునేసరికి మనసు కదా పడిపోతుంది కదా, కామన్ కదా అది, మంచి దుస్తులు వేసేసరికి ఎప్పుడు పనివాడిగా ఉండి యజమానిగా ఉండడం అంటే కొంచెం సంతోషం వస్తుంది కదా. ఇంకా అట్లా ఉండి, ఇంకా ఆయనకు కూడా అంతరాత్మ చెప్తుంది ఇది చేసే పని కరెక్ట్ కాదు అని, కానీ ఇంకా మనసు చేసే వల్ల ఇంకా ఆమెతో ఉండి వెళ్తాడట. వెళ్ళిన ఒక క్షణంలో ఒక దగ్గర ఒక 3-4 ఆడవాళ్ళని ఆ కారులో వేసి ఆమె ఎక్కడికో వెళ్ళిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత నేను వస్తాను వేరే పని మీద వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ 3 ఆడవాళ్ళు, మేము ఇండియా నుండి వచ్చాము, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని ఇతనితో మాట్లాడుతూ ఉంటారట. మాట్లాడినప్పుడు ఇప్పుడు విషయం చెప్తారట. ఆ 3 ఆడపిల్లలు మమ్మల్ని ఇట్లా ఇండియా నుండి తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు ఇక్కడ, ఈమె అసలు మంచిది కాదు, ఈమె వలలో నువ్వెట్లా చెక్కున్నావు, నువ్వు అమాయకుల్లా ఉన్నావు అంటే, నేను అసలు పని చేసే పనివాడిని, నన్ను తీసుకొచ్చి ఇలా చేసింది, సంతకం కూడా ఆమెనే నేర్పించింది, నాకు అసలు ఏది రాదు, చదువు రాదు, నా కూతుర్ని మాత్రం డాక్టర్ చేయాలనుకున్నాను అని వివరంగా చెప్తారట. మరి ఇప్పటికి
ఏం చేస్తాము అని ఇంకా ఆ ముగ్గురు లేడీస్ ఈయన మాట్లాడుకొని ఇంకా సరే నేను నా జీవితమే కాదు, ఇప్పుడు నా జీవితం పాడైపోయిందని కాదు, నేను గనక ధైర్యం చేస్తే ఆమె ఆ యజమానిని పక్కన పెడితే నేను ధైర్యం చేసి మీ ముగ్గురు జీవితాలను కూడా కాపాడిన వాడిని అవుతాను అని చెప్పి ఆ ముగ్గురు లేడీస్ ఇతడు నలుగురు కలిసి దుబాయ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరంగా చెప్తారట మొత్తం ఇట్లా జరిగింది, మమ్మల్ని ఇండియా నుంచి తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అని. ఆ యజమాని కూడా ఆడామే కదా, మళ్ళీ భయపడతాడట ఫస్ట్, కానీ తర్వాత పోయి పోలీసులకి చెప్పేసరికి ఇంకా పోలీసులు వాళ్ళని మెచ్చుకొని ఇంకా నువ్వు చేసిన తప్పును ఇలా ఒప్పుకున్నావు అని చెప్పి ఇండియాకి ఆ ముగ్గురిని పంపిస్తారట. ఇక్కడ సతీష్ది కూడా లోపల అంతరాత్మలో స్టార్ట్ అయింది, అంటే ఆ అమ్మాయికి తాను ప్రేమించిన అమ్మాయికి చెప్పాలి అని, కానీ తన భయం వల్ల ధైర్యం చేయలేకపోయాడు. కానీ ఇక్కడ ఇతను ఇంకా పోలీసులకి అన్నీ చెప్పేసరికి ఆమెని అరెస్ట్ చేసి ఇతన్ని ఇండియాకి పంపిస్తారట. ఇండియాకి వచ్చిన తర్వాత అంటే ఎక్కడైనా ఏ సందర్భం వచ్చినప్పుడు మనం అంతరాత్మ చెప్పినట్టు వినాలి కదా, ఏం చెప్తుందో అని ఇద్దరికీ చెప్పారు. మళ్ళీ ఇక్కడ మన స్టోరీలో ఉన్న సతీష్కి అంతరాత్మ చెప్పింది, కానీ ముందుకు వెళ్ళిపోయాడు ఉన్నత సదాత్మ. అసలు ఇతడికి చదువు రాదు, అసలు జ్ఞానం లేదు, ఏం తెలివి లేదు, కానీ ఆయన అనుకునేది ఏంటి, నా జీవితంతో పాటు ఇంకో 3 జీవితాలను నిలబెట్టగలుగుతాను ఒక ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం వల్ల ఇంకా ఇండియాకి వచ్చి తన కూతుర్ని కలుసుకుంటాడట. వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళు కొంచెం డబ్బు ఇచ్చి కూడా పంపిస్తారట. ఎవరైతే దుబాయ్కి తీసుకెళ్లాడో ఆమె కూడా వచ్చి డబ్బు ఇవ్వడానికి పోతే, వద్దమ్మా నాకు డబ్బు ఉంది అవసరం, కానీ ఇట్లాంటి అధర్మంగా నేను తీసుకోలేను అని చెప్తాడట. చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఇండియాకి వచ్చి కూతుర్ని కలిసినప్పుడు ఆయనకి ఇంకా ఫుల్ ఏడుపు వచ్చేస్తాడట. అసలు కూతుర్ని కలుస్తారా లేదా అనే దాంట్లో ఉంటాడు, కానీ కలుస్తాడట. అది ఏంది అంటే మనిషి జీవితమే ఒక మహాభారత యుద్ధం, నిరంతరం మనసుకి అంతరాత్మకి జరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం మనసుని పక్కన పెట్టి దాన్ని బుజ్జగించి, మనసు ఉండాలి, మరి మనసు ఉంటేనే కదా ఆ సరికాని ఆలోచన ఏంటో, సరికాని సంకల్పం ఏంటో, మనకి సరికాని పనులు ఏం చేసామనో తెలియదు, మనసు వల్లనే అది బుజ్జగించడం మనం నేర్చుకోగలిగితే అంతరాత్మ చెప్పింది వింటే దైవ దాంట్లో మనం ఉన్నట్టే. మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం, ఇంకొంచెం గట్టిగా నిలబడాలి అంతే. అయితే ఎప్పుడైనా మనం మన జీవితంలో అన్నీ కోల్పోయాము, మనకి ఎప్పుడు కూడా ఇంకా అయిపోయింది నా జీవితము అని కొన్ని సందర్భాలు వస్తాయి. సార్ కూడా అంటాడు కదా, ప్రతి మనిషి జీవితంలో 4 సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడని. అలా వచ్చినప్పుడు మనం ఎవరికి వాళ్ళే ధైర్యం చేసుకోవాలి, ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. భూమి మీద ఉన్నాం, అన్ని ఆత్మస్థితుల మధ్య ఉన్నాం, ఏ సందర్భం ఎప్పుడు వస్తుంది అనేది మనకి తెలీదు, అది సడన్గా వస్తుంది. ఎందుకంటే మన ఆత్మ ప్రణాళికలో మనం ఏ సందర్భంలో ఏ రోగాన్ని రాసుకున్నామో, ఏ భోగాన్ని రాసుకున్నామో ఏమీ తెలియదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కర్మ యాక్టివ్ అవుతుంది కదా, అలా వచ్చినప్పుడు చెట్టును గుర్తు చేసుకోవాలి అంట. ఎందుకంటే చెట్టు ప్రతి ఆకులన్నీ రాలిపోయి అసలు ఈ చెట్టు అయిపోయింది అన్న దాంట్లో కూడా చిగురించి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. మన జీవితంలో కూడా కష్ట నష్టాలు అన్నీ సుఖ దుఃఖాలు అన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పింది ఏంటంటే, ఆకులన్నీ కోల్పోయినా చెట్టు ఆశని కోల్పోదట. మనకి ధైర్యం శాశ్వతమైంది, మనలో ఉండే ధైర్యమే శాశ్వతమైంది. భయాన్ని ఎప్పుడైతే మనం పక్కన పెట్టగలుగుతామో అప్పుడు మనకి ధైర్యం దానంతలా అదే వస్తుంది. ఎందుకంటే మనకి దైవశక్తి ఉంది, ఏదో శక్తి మన సృష్టిలో దైవం ఉంది లేదు అని నమ్మినా నమ్మకపోయినా ఏదో ఒక శక్తి కాపాడుతుంది అనేది ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. కాకపోతే అక్కడ నిలబడడా అనేది మన దాని మీదనే ఉంటుంది. కొన్ని విషయాల్లో కన్ఫ్యూజ్ వస్తుంది కదా, ఇటు వెళ్ళాలా. ఇప్పుడు చాలామంది యువతకి ఒకటి ఉంటుంది, అంటే గోల్ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఒకటి చేయాలనుకుంటారు, అంత లోపల ఎవరో లవ్ స్టోరీ అదంటారు ఇదంటారు, మళ్ళీ ఇటు వెళ్ళాలా అర్థం కాదు. కానీ ఆ టైంలో మన గోల్ ఏంది, మన కెరీర్ ఏంది, మనం గనక నిలబడితే అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆకులన్నీ పోయినా కూడా ఆశని కోల్పోదట. ప్రతి బాధ ఒక బలం, మన మనుషుల శక్తిని మేలుకొల్పడానికే మనకి ఒక బాధ అనేది జీవితంలో వస్తుందట. నిజానికి నష్టం బాధ జీవితానికి గొప్ప ఆశీర్వాదాలట. మనం మనసుతో ఉంటాం కాబట్టి మనమే ఇలా ఉన్నామా అని బాధపడతాం, కానీ మన జీవితానికి వచ్చే నష్టం కానీ బాధ కానీ జీవితానికి గొప్ప ఆశీర్వాదట. జీవితంలో కోల్పోయిన ప్రతిదీ కూడా ఒక కొత్త పాఠంగానే మనం ఉంటాం. మనం అసలు భూమి మీదకి వచ్చిందే అనుభవాల కోసం కదా. నష్టం ఎప్పుడు కూడా
జీవితంలో జరిగిన నష్టం ఎప్పుడు బుద్ధిని పదును పెట్టే ఒక ఆయుధం అంట. అంటే ఒక జీవితంలో ఒక సందర్భంలో నష్టపోయినప్పుడు ఇంకోసారి అలా నష్టపోవద్దు అని నేర్చుకుంటాం కదా, అందుకనే బుద్ధిని పదును పెట్టే ఒక ఆయుధం అట నష్టం అనేది. బాధలు లేకపోతే నిజమైన బలం ఎప్పుడు కూడా రాదు. తుఫాను వస్తేనే వేర్లే కదా చెట్లని బలంగా ఉంచుతాయి. బాధ లేకపోతే నిజమైన బలం అనేది మన జీవితానికి రాదట. ఇంకోటి, బంగారం కూడా అగ్నిలో కాలితేనే కదా దానికి ఒక ఆకారం వచ్చేది, లేకపోతే ముద్దగా ఉంటే దాన్ని ఎవరైనా ముట్టుకుంటామా? దాన్ని పక్కన తీసే పెట్టుకుంటాం ఎవరు చూడొద్దు అని. అదే కొంచెం చిన్న ఆకారమైనా ఇది బాగుందా డిజైన్ అంటాం. అది అగ్నిలో కాలితేనే వస్తుంది. మన ఆత్మ కూడా కాలితేనే, అన్ని రకాలుగా కాలితేనే మనం ఒక ఆకారంగా తయారు కాగలుగుతాం. ప్రతి నష్టం ఓటమి కాదట, ఒక పాఠం. కష్టాన్ని ఎలా ఎదుర్కొంటున్నాం అనేదే ముఖ్యం ఇక్కడ. మనసు చెప్తుంది వింటే మళ్ళీ ఆత్మ జన్మలు వేస్ట్ చేసుకొని ఆత్మ ఉన్నత స్థితి కంటే కిందికి పడిపోతాం. మనసు చెప్పింది వింటే అది మాయ చేసే ప్రభావం వల్ల. అదే అంతరాత్మ చెప్పింది వింటే కష్టాన్ని ఎలా ఎదుర్కొని దాన్ని ఇష్టంగా మార్చుకోగలుగుతామో అది మనపైనే ఆధారపడి ఉంటుంది. మన లోపల భయాన్ని గనక పక్కన పెట్టి మనం దైవం మీద విశ్వాసాన్ని పెంచుకుంటే లైఫ్లో ఏ కన్ఫ్యూజ్ వచ్చినా అంతరాత్మ చెప్పిందే వినగలుగుతాం. అంతరాత్మ చెప్పింది వింటే మన జీవితం కొన్ని సంవత్సరాలైనా నేను చేసింది కరెక్టే అని అర్థమవుతుంది. అదే మనసు చెప్పింది వింటే ఇలా చేసేది కాదేమో అనిపిస్తుంది. సముద్రంలో అలలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా, అవి ఆగవు కదా. ఎప్పుడైనా సముద్రం అలలు లేకుండా ఉంటుందా? కాదు. మన జీవితంలో కష్ట నష్టాలు కూడా అంతే అని ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ధ్యానంలోకి రాకముందు ఏ చిన్న బాధ వచ్చినా నాకే వచ్చింది, నా జీవితమే ఇలా రాసావా అని నేను కూడా చాలాసార్లు బాబాని అనుకున్నా. కానీ ధ్యానంలోకి వచ్చాక కష్టాలు ఎందుకు వస్తాయి, బాధలు ఎందుకు వస్తాయి, ఏ కష్టం ఏమి నేర్పిస్తుంది? నిజానికి చదువులో కూడా ఫెయిల్ అయిన సబ్జెక్టే ఎక్కువ పరిపూర్ణత సాధిస్తాం, ఎక్కువ దాని సబ్జెక్ట్ చదవగలుగుతాం. ఒకేసారి పాస్ అయితే దాన్ని చేయలేం. జీవితంలో కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తింటేనే మనం ఎవరిని నమ్మాలి అనేది అర్థమవుతుంది, ఎవరిని నమ్మొద్దు అని అర్థమవుతుంది. మళ్ళీ చేసిన తప్పు ఒప్పుకొని ఆ తప్పు మళ్ళీ చేయకుండా మనం దైవం మీదనే దృష్టి, ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా దైవం ముందే నిలబడగలగాలి. మనకున్న బంధాలన్నీ ఒక్క క్షణం చావుతోనే అన్నీ పోతాయి కదా. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని బిల్డింగ్లు కూడా పెట్టినా, ఎన్ని తులాల బంగారం సంపాదించినా మనం బ్రతికి ఉన్నంత వరకే ఇవి మన పక్కన ఉంటాయి. ఒక్క క్షణంలో వచ్చే చావు కదా. ఒకవేళ పోనీ బాధలు పడే రోగాలతోని హాస్పిటల్లో పడి చనిపోయినా, రోగం వచ్చిందంటే ఆ బంగారాన్ని ధరించగలుగుతామా? మంచి దుస్తులు వేయగలుగుతామా? ఏం చేయలేం. కనీసం తినడానికి ఇష్టమున్న ఫుడ్ కూడా తినలేం కదా. అట్లాంటిది అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, రాత్రి నిద్రపోతే అసలు తెల్లారు లేస్తామో లేమో తెలియదు. అట్లాంటి గ్యారంటీ లేని లైఫ్లు మనవి. కానీ అట్లాంటి లైఫ్ అని మనకి తెలిసి కూడా మన బంధాలకే విలువిస్తాం. చీపో అన్న వాళ్ళనే వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారని గంటలు వాళ్ళకే ఎక్కువ టైం ఇస్తాం. అరే నీ పాపాలన్నీ తీసేస్తారా, నన్ను జస్ట్ తలుచుకోరా అని భగవంతుడు మనకి ఎంత చెప్పినా ఆయనని మాత్రం తలవం కదా. ఆయనని మాత్రం విశ్వాసం కోల్పోతూనే ఉంటాం. కొద్దిపాటి కష్టం వచ్చినా ఆ ఫీలింగ్ మనలో తీసేసి ఆ పరివర్తనలు మనలో వచ్చినప్పుడే, దైవం మీద విశ్వాసం మనం పెట్టినప్పుడే మనం ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ఎలా మన ఆత్మ ప్రణాళిక ప్రకారం ఉన్న కర్మలు ఖాళీ చేసుకొని, పాపాల డబ్బా ఖాళీ చేసుకొని ముందుకెళ్ళాలో మనకు అర్థమవుతుంది. నిరంతరం సెల్ఫ్ చెక్కింగ్లోనే ఉండాలి. ధ్యానం ఎన్ని గంటలు చేశామో, ఎన్ని క్లాసులు విన్నామో అనేది కాదు ముఖ్యం. ఇక్కడ మన జీవితానికి ఎన్ని ఆచరిస్తున్నామో, చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండడమే మనకు కావాలి. దైవానికి కావాల్సింది కూడా అదే. బాబా అంటాడు కదా, నీకు ఎన్ని బంధాల మధ్య నువ్వు పేరు కాదు నాయనా సాధించాల్సింది, దైవ దర్బారులో నువ్వు స్థానం సంపాదించు అని. మనం ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరం దైవ దర్బారులోనే ఉన్నాం. కాకపోతే నిలబడడం మనం కష్టపడాలి, నిలబడడానికి కావాలి. ఎందుకంటే ఇప్పుడే పరీక్షలు ఎక్కువ. ధ్యానంలోకి రాకముందే లైఫ్ ఒక రకంగా ఉంటుంది, వచ్చాక ఇంకా పరీక్షలు ఎక్కువ. కళ్ళు మూస్తే ఒక పరీక్ష పెడతారు, కళ్ళు తెరిస్తే ఇంకో పరీక్ష పెడతారు. ఏ పరీక్ష ఎలా ఎదురైనా
మనం అంతరాత్మ చెప్పింది దైవం మీద విశ్వాసం ఉంచి ఎంత ఏకాకిగా బతికితే అన్ని లెసన్లు నేర్చుకుంటాం. నాకైతే అదొకటి అర్థమవుతుంది. ఇంతకుముందు ఒకరమే ఉంటే అబ్బా నేను ఒక్కదాన్నే ఉన్నా, నా పక్కన ఎవరు లేరు అని ఒక ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు అట్లా కాదు, ఎంత ఏకాకిగా ఉంటే నేను అంత సెల్ఫ్ చెకింగ్ చేసుకోగలుగుతున్నా, నాకు అంత టైం దొరుకుతుంది. అబ్బా నాకు ఇది దొరికింది టైం అని చెప్పి ఇంకా నాకు నేను ఎంత ఉన్నానో ఒక సందర్భం వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది మనం ఎంత ముందుకు వచ్చామో అనేది. అలా ముందుకెళ్దాం. జీవితం కష్టమే, వీళ్ళే అంటున్నారు కదా, విస్పీరత్వే అంటున్నారు కదా, ఇది ఈ భూమిలో అన్ని రకాల ఆత్మస్థితులు ఉంటాయి. ఇది పాపపు అంటే పాపాలు ఎక్కువ జరిగే చోటు ఇది. దీంట్లో ఒకేసారి ఛాన్స్ వస్తుంది, ఆ ఛాన్స్ని మనం ఉపయోగించుకునే విధంగా ఉండాలి అని ఇలా మనం ముందుకెళ్దాం. ఇది కష్టమే కాదని నేను అనను, ఎందుకంటే అందరి మధ్యలో ఉన్నాము కాబట్టి కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. కొంచెం కష్టపడదాం, వీలైనంత సెల్ఫ్ చెకింగ్లో ఉందాం, ధ్యానం చేద్దాం, ఇంకా కలలు కందాం. మన వీక్ పాయింట్లో అంతర్గుణాలు చెప్పేది కూడా అదే. ఇప్పుడు కర్ణుడు ఎంత వీరుడైనా తనకి గత జన్మ కర్మ తప్పలేదు కదా. మళ్ళీ లాస్ట్ చివరి మహాభారత యుద్ధంలో కూడా కృష్ణుడు కూడా అంటాడు, నేను కూడా పుట్టినప్పటి నుంచి అన్ని కష్టాలే పడ్డానయ్యా, కానీ నేను ధర్మంలో ఉన్న ధర్మానికి సహాయం చేశాను, నువ్వు అధర్మంలో ఉన్నావు అధర్మానికి సహాయం చేస్తావు, నీది నాది లైఫ్ చూడు అని చెప్తాడు కదా. మనం ఎక్కడ ఉన్నామో అనేది ఎప్పుడు కూడా అంతరాత్మ ధర్మమే బోధిస్తుంది, మళ్ళీ ధర్మమే ఉంటుంది. కాబట్టి మనం అంతరాత్మనే నమ్మదాం, మనసును విందాం. ఏది కావాలన్నా మనకు అసలు మనసు చెప్తుందే వినాలి కదా. మనలో ఈ గుణం ఉంది అని తెలియాలన్నా మన మనసు చెప్పింది వినాలి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. విన్న ప్రతి ఒక్క ఆత్మబంధువుకి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ బాబా.